గంజాయిని విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవని కాటరం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కాటరం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలం యామన్పల్లిలో గంజాయిని విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో అటవీ ముత్తారం ఎస్ఐ మహేందర్ కుమార్ తన సిబ్బందితో కలిసి యామన్పల్లి గ్రామ శివార్లో గల చెరువు వద్ద గణేష్ ఠాకూర్ అనే వ్యక్తి నుండి 12 కిలోల 765 గ్రాముల గంజాయిని పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. బీహార్కు చెందిన ఠాకూర్ గణపురం మండలంలోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నారని, డబ్బుల మీద ఆశతో గంజాయిని విశాఖపట్నం నుండి తీసుకొచ్చి మారుమూల గ్రామంలో విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. గణేష్ ఠాకూర్ పైన ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు కాటరం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటరం సీఐ నాగార్జునరావు, సిసిఎస్ ఎస్ఐ భాస్కర్ రావు, అటవీ ముత్తారం ఎస్ఐ మహేందర్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాని గంజాయి జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ సార్ గారి ఆదేశానుసారము పనిచేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో మనకి నిన్న సాయంత్రం యామన్పల్లి గ్రామంలోని శివారులో ఉన్నటువంటి చెరువు దగ్గర ఒక అనుమానిత వ్యక్తి కొంత గంజాయి పట్టుకుని ఉన్నాడనేటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ముత్తారం ఎస్ఐ మహేందర్ అతని సిబ్బందితో వచ్చి అక్కడ ఆ యొక్క వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని విచారించగా అతని పేరు వచ్చేసి గణేష్ ఠాకూర్. ఇతను వచ్చేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నలంద డిస్టిక్లోని చిండి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గౌరీ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ఇంతకుముందు ఇక్కడ గణపూర్ మండలంలోని చెల్పూర్లో ఒక రైస్ మిల్లో పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో అప్పుడు కూడా అక్కడ పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఇతని దోస్తు అక్కడ ఒక గంజాయి విక్రయించిన క్రమంలో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇతను జైలుకు పోయి తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత మళ్ళా విశాఖపట్నంలోని మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి గంజాయి కొనుక్కొని వచ్చేసి ఇక్కడ ముత్తారం ఏరియాలో ఎక్కువ ధరకు అమ్మాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఇతని వద్ద నిన్న పట్టుకున్నటువంటి క్రమంలో ఇతని బ్యాగులో చెక్ చేయగా మన 12 కిలోల 755 గ్రాముల గంజాయి దొరికింది. ఇది సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ 2,55,000 రూపాయలు. ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గంజాయి నమ్మకం కానీ వాడడం కానీ సరఫరా చేయడం కానీ ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసులకు తెలియాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైనా చేస్తే కూడా కఠిన చర్యలు తీసుకుంటాయని తెలియజేయండి.